హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. మోహన్ బాబు గారికి మరియు మంచు మనోజ్కి సంబంధించి ఒక విషయం ఫుల్ వైరల్గా మారింది. గతంలో కూడా మనం ఒక వీడియో చూసాం. అందులో మంచు మనోజ్ మరియు మంచు విష్ణు ఇద్దరు గొడవ పడుతున్నట్టుగా ఉంది ఆ వీడియోలో. అక్కడ మనోజ్ ఇంటికి విష్ణు వచ్చి గొడవ చేస్తున్నట్లుగా మనోజ్ వీడియో రికార్డ్ చేస్తూ వాయిస్ ఓవర్ చెప్తూ చూపెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు అది నిజమో అబద్ధమో తెలియక చాలామంది క్లారిటీ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే కొన్ని ఛానళ్ళు మరియు వెబ్సైట్లు దాన్ని బ్రేకింగ్ న్యూస్ వైపు మార్చే లోపే ఇదంతా ప్రాంక్ అన్నట్లుగా చిత్రీకరించి మన ముందుకు తీసుకొచ్చారు. అయితే ఒక్కసారి మనం మంచు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే మోహన్ బాబు గారు గురించి ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయనపై ట్రోల్స్, ఆయన వ్యక్తిగత జీవితంపై సెటైర్లతో కూడిన వీడియోలను ఎవరైతే సోషల్ మీడియాలో రన్ చేస్తుంటారో వారిపై చర్యలు తీసుకున్నాడు మంచు విష్ణు. అప్పుడు కూడా ఈ విషయంపై తెర ముందుకు వచ్చారు మంచు ఫ్యామిలీ. ఇండస్ట్రీలో మంచి క్రమశిక్షణతో ఉండే ఫ్యామిలీగా చెప్పుకుంటూ ఉంటారు. దాంతోపాటుగానే వీళ్ళకి నెగిటివిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మోహన్ బాబు గారు ఏది మాట్లాడినా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు అని కొంతమంది నెటిజన్లు మాట్లాడినప్పటికీ మరికొంతమంది మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారు, ఇలా ఇండస్ట్రీలో ఇంకొంతమంది అంటూ ఉంటారు. ఇక మెయిన్గా మ్యాటర్లోకి వెళ్తే అసలు మంచు కుటుంబంలో ఏం జరుగుతోంది, ఎందుకు ఈ వివాదాలు మొదలయ్యాయి? అందరూ చెప్తున్న దాని ప్రకారం ఆస్తి తగాదాలు, కొంతమంది వారి కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తులు చెప్తున్నటువంటి మాట మనోజే ఈ గొడవలన్నిటికీ కారణం, ఆస్తి కోసం తండ్రిని నిలదీయడమే దీనికి కారణం అని అంటున్నారు. మరికొంతమంది మొదటి కొడుకుగా విష్ణు ఉండడంతో విష్ణుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మనోజ్ని చిన్న చూపు చూస్తూ దూరం పెట్టడమే మనోజ్ మనసులో గాయాన్ని కలిగించింది. కాబట్టే మనోజ్ ఆస్తిని, తన వాటాన్ని తనకు రాసిస్తే తాను సపరేట్గా జీవనాన్ని గడుపుదాం అనుకున్నాడట. అయితే మోహన్ బాబు గారు దానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదట. దాంతో మనోజ్ వాగ్వాదానికి దిగాడట. ఇది కొంతమంది చెప్తున్నటువంటి వాదన. ఇంకొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైతే మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచే ఈ గొడవలు మొదలయ్యాయని, ఆ అమ్మాయి మనోజ్ని ఆస్తి పంపకాలపై డెసిషన్ తీసుకోమని ఫోర్స్ చేసి మరి మనోజ్ని ఉసిగొల్పిందని, ఇలా చాలామంది చాలా రకాలుగా అనుమానాలను, కొంతమంది అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం ఒక్కసారి నార్మల్గా ఆలోచించి చూద్దాం. గొడవలు అనేటివి ప్రతి కుటుంబంలో సహజమే. ఇదివరకు మన దృష్టిలో సినిమా వాళ్ళన్నా, సినిమా రంగం అన్నా దాన్ని మనం భిన్నాభిప్రాయంతో చూసేవాళ్ళం. వాళ్ళ లైఫ్ అంటే మనకు కొత్త వింత, వాళ్ళ జీవన శైలి మనలాగే ఉండదు, వాళ్ళందరూ చాలా భిన్నంగా జీవిస్తుంటారనేది మన భావన మనకు ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్యకాలంలో బడా సెలబ్రిటీలు ఇంట్లో నుంచి కూడా ఇలాంటి గొడవలు, అల్లర్లు బయటపడడంతో నెమ్మదిగా మనం వీళ్ళు కూడా మనలాగే, వీళ్ళింట్లో కూడా గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి అని అర్థం చేసుకోవడం మొదలైంది. నిజంగా చెప్పాలంటే కోపాలు, ఆవేశాలు, మనస్పర్ధలు ఇవి ఉన్న చోటే ప్రేమ కూడా ఉంటుంది. కానీ ఇవి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే వరకు రాకూడదు. ఒకవేళ వచ్చినా ఇంటి పెద్దగా చెప్పుకునేవారు దాన్ని సరిదిద్దాలి. ఇక్కడ ఇంటి పెద్దగా చెప్పుకునే వ్యక్తే మోహన్ బాబు గారు. కానీ మోహన్ బాబు గారే ఇక్కడ ఈ వాగ్వాదంలో ఉన్నది. ఇప్పుడు దీన్ని సద్దుమణిగించడం కోసం మంచు లక్ష్మి ఒక నిర్ణయం తీసుకొని మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ సద్దుమణిగింది అనుకున్న టైంలో మనోజ్పై మోహన్ బాబు అనుచరుడు రైట్ హ్యాండ్గా చెప్పుకునే వ్యక్తి దాడి చేయడం వలన గొడవ ఇంకాస్త పెరిగింది. ఇప్పుడు మంచు విష్ణు రంగంలోకి దిగాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన వెంటనే మనోజ్కి నచ్చజెప్పి గొడవ సద్దుమణిగిద్దాం అనుకున్నాడు. కానీ ఈలోపే బౌన్సర్ని ఏర్పాటు చేయడం, దానికి తోడు మనోజ్ కూడా బౌన్సర్ని ఏర్పాటు చేయడం, పరస్పరం కంప్లైంట్లు, కేసులు పెట్టుకోవడం వలన గొడవ ఇంకాస్త పెరిగింది. ఇప్పుడు దీన్ని ఇండస్ట్రీకి పెద్దగా చెప్పుకుంటున్నటువంటి చిరంజీవి గారు లాంటి వ్యక్తులు వచ్చి సద్దుమణిగించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే మోహన్ బాబు గారు చిరంజీవి గారి మాట వింటారా? ఇలాంటి గొడవలు ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో తరచూ వినపడుతున్నప్పటికీ ప్రధానంగా ఫ్యామిలీస్గా చెప్పుకునే కొన్ని పెద్ద ఫ్యామిలీస్కి సంబంధించి వివాదాలు కూడా మనం వింటూ వస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ మంచు ఫ్యామిలీలో అందరూ ట్రోల్స్కి గురైనప్పటికీ మనోజ్కి మాత్రం ఒక పాజిటివ్ కార్నర్ ఉంది. మనోజ్ ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే బాగుండేది. గొడవ జరిగిన వెంటనే మీడియాకి కాల్ చేసి జరుగుతున్న రచ్చ గురించి వివరించి వాళ్ళకి వాళ్ళ ఇంటి గుట్టు రట్టేలా చేసి ఈరోజు అందరి చేత చివాట్లు తినడం మనం చూస్తున్నాం. సో ఇది సంగతి. మంచు విష్ణు గారు వచ్చి క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ప్రజెంట్ కనబడుతోంది. సో ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనిపై ఒక చర్చను అయితే జరిపి అందరికీ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మెయిన్గా మంచు విష్ణు గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రప్రథమంగా ఆయనైతే ముందుండి
ఒక క్లారిటీ అయితే ఇస్తూ ఉంటారు. సో, చూడాలి ఈ వివాదంపై ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉందో. సో, ఇది సంగతి. ఇలాంటి సిట్యుయేషన్ ఒకవేళ మీ కుటుంబంలో వస్తే మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రైట్. స్టే ట్యూన్ టు ది అవర్ ఛానల్. నేను మీ రామ్.